అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్. ఏ కూరలేకైనా కాంబినేషన్గా తినచ్చు, లేదంటే కూర చేసి టైం లేనప్పుడు అలా అయినా తినేసి కొబ్బరి అన్నం రెసిపీని ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. మిక్సీ జార్లో ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి వేస్తున్నాను. పచ్చి కొబ్బరికి వెనకాల ఉన్న బ్లాక్ పార్ట్ తీసేసాను, కలర్ చేంజ్ అవుతుందని. నచ్చితే మీరు అలా అయినా వేసుకోవచ్చు. కొద్దిగా నీళ్లు పోసేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, కొద్దిగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తే కుక్కర్లో 2 స్పూన్ల దాకా నూనె, 1 స్పూన్ దాకా నెయ్యి వేసేసి బాగా కరిగిన తర్వాత హోల్ గరం మసాలా, షాజీరా, చెక్క లవంగ, మిరియాలు, స్టార్ ఫ్లవర్, మరాఠీ మొగ్గ అవన్నీ వేస్తున్నాను. నచ్చితే రాతి పువ్వు కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేసేసి బాగా వేపాలి. ఇలా వేపేటప్పుడు నచ్చితే బటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేగుతూ ఉన్నప్పుడే కొత్తిమీర, కరివేపాకు, బిర్యానీ ఆకు, పుదీనా, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా వేపాలి. ఇలా బాగా వేగిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసేసి 1 నిమిషం పాటు బాగా కలిపేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తే ఇది మగ్గేలోపు నేను బియ్యాన్ని ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను. ఇలా బియ్యాన్ని ముందుగానే నానబెట్టుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసి నేను ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకున్నానో ఆ గ్లాస్ తో 3 కప్పుల వరకు నీళ్లు పోస్తున్నాను. ముందుగానే నానబెట్టడం వల్ల 3 కప్పులు నీళ్లు పోస్తున్నాను. మీరు నానబెట్టలేదు అంటే 1కి 2 చొప్పున 4 కప్పులు నీళ్లు పోసుకోవాల్సి ఉంటుంది. సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. బియ్యం ముందుగానే నానబెట్టడం వల్ల 3 విజిల్స్, నానబెట్టలేదు అంటే 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చిన వెంటనే మూత తీయకుండా 15 నిమిషాల పాటు అలానే వదిలేస్తే ఆవిరికి లోపల ఏమైనా చెమ్మ ఉంటే పీల్చేసుకుంటుంది. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ పొడి పొడిగా అయి ఉంటుంది. రైస్ వెజ్, నాన్ వెజ్ తో సంబంధం లేకుండా అన్ని కూరల్లోకి కాంబినేషన్ గా బాగుంటుంది. లంచ్ బాక్స్ రెసిపీకైనా పెట్టచ్చు, టైం లేనప్పుడు ఆఫీసులకి వెళ్తున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకునే 1 పాట్ మీల్ లాగైనా తినొచ్చు. రెసిపీ నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.